హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. క్రికెట్ లవర్స్‌కి ఐపీఎల్ ఒక పండగ లాంటిదని మనకు తెలిసిందే. సో, ఐపీఎల్‌కున్న క్రేజ్ ఏ స్థాయిలో ఉందో కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సో, ప్రపంచవ్యాప్తంగా ఈ లీగ్ మ్యాచెస్‌లో ఐపీఎల్‌కే ఎక్కువగా ఆదరణ అయితే లభిస్తూ ఉంది. సో, అలాంటిది ఐపీఎల్ మ్యాచెస్‌లో కొన్ని రైవల్రీస్ ఉంటాయి. ఆ మ్యాచెస్‌కి ఇంకా ఎక్స్‌పెక్టేషన్స్ భారీ స్థాయిలో ఉంటుంది. మేజర్‌గా ఐపీఎల్ రైవల్రీ అంటే ప్రత్యేకంగా గుర్తొచ్చే మ్యాచ్ ఏదైనా ఉందంటే అది చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ అని చెప్పుకోవాలి. అంటే ఈ 2 బిగ్ టీమ్స్ మధ్య మ్యాచ్ అంటే చాలు ఒక్కసారిగా ఒక బజ్ క్రియేట్ అయిపోతుంది. ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టేసుకుంటారు. అంటే 100% ప్యూర్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ మ్యాచ్ ఉంది అంటే వస్తుంది అని జెప్పేసి మనకు తెలిసిందే. సో, వ్యూవర్‌షిప్ కూడా ఈ టీమ్ అంటే ఈ 2 టీమ్స్ పోటీ పడినప్పుడు ఓ స్థాయిలో పెరిగిపోతుంటుంది. సో, అలాంటిది ఐపీఎల్ 2025లో భాగంగా ఆదివారం రోజున చెన్నై సూపర్ కింగ్స్‌కి అండ్ ముంబై ఇండియన్స్‌కి మధ్య మ్యాచ్ అయితే జరగబోతుంది. సో, దీనికి ముందు రోజు అంటే శనివారం రోజున మ్యాచ్ అంటే ఐపీఎల్ ఆరంభం కాబోతుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్‌కైతే మ్యాచ్ అయితే ఉండబోతుంది. ఈ మ్యాచ్ కంటే ఎక్కువగా సీఎస్‌కే వర్సెస్ ఎంఐ మ్యాచ్‌కైతే ఎక్స్‌పెక్టేషన్స్ చాలా ఉండిపోయాయి. అంటే మనం సోషల్ మీడియాలో కూడా చూసాం. ఈ మ్యాచ్‌కి సంబంధించి టికెట్స్ అలా రిలీజ్ చేయగానే సెకండ్స్‌లో ఫినిష్ అయిపోయాయని చెప్పేసి కూడా చాలామంది చెప్పారు. సోషల్ మీడియాలో కూడా వచ్చాయి. అంటే ఆ స్థాయిలో ఈ మ్యాచ్‌కు బజ్ అయితే క్రియేట్ అయిపోయింది. సో, అటువంటి ఈ మ్యాచ్‌కి ఇప్పుడు ముంబై ఇండియన్స్‌కి ఒక పెద్ద షాక్ అయితే తగిలిందని చెప్పుకోవాలి. ఆల్రెడీ జస్‌ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్ నుంచి దూరమైపోయారు. అంటే గత కొంతకాలంగా ఆయన గాయాలతో ఉండడం చూస్తున్నాం. ఛాంపియన్ ట్రోఫీకి కూడా ఆయన దూరమైపోయాడు. సో, ఐపీఎల్‌లో వస్తారు, గాయం నుంచి కోలుకున్నారని వార్తలను వినిపించినప్పటికీ పూర్తి స్థాయిలో కోలుకోలేదు. ఐపీఎల్‌లో కొన్ని మ్యాచెస్‌కి ఆయన దూరం కాబోతున్నారు. మరి ఎప్పటినుంచి అవైలబుల్‌గా ఉంటారు అని చెప్పేసి ఇంకా ముంబై టీమ్ అయితే అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ చేయలేదు. సో, ఇదే ఒక బిగ్ షాక్ ముంబైకి అని అనుకునే లోపే మరో బిగ్ షాక్ తగిలిపోయింది. సో, ముంబై టీమ్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా మొదటి మ్యాచ్‌కు అది కూడా సీఎస్‌కేతో ఉన్న మ్యాచ్‌కి దూరమైపోయాడు. సో, అతని ప్లేస్‌లో కెప్టెన్‌గా ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్‌నైతే తీసుకోవడం జరిగింది. సో, హార్దిక్ పాండ్యా కూడా గాయంతో బాధపడుతున్నాడు. అతను కూడా కోలుకోలేదు. సో, ఒక మ్యాచ్‌కి మాత్రమే దూరంగా ఉంటాడు. తర్వాత మ్యాచ్‌ల నుంచి అవైలబుల్‌గా ఉంటాడని చెప్పేసి టీమ్ చెప్పేసింది. ముంబై టీమ్ అయితే చెప్పడం చూస్తున్నాం. సో, ఇప్పుడు అటు జస్‌ప్రీత్ బుమ్రా లేకపోవడం అండ్ హార్దిక్ పాండ్యా లేకపోవడం. సో, ముంబై టీమ్ అటు సీఎస్‌కే లాంటి ఒక చాంపియన్ టీమ్‌తో పోటీ పడడం. సో, ఇదంతా కూడా ఏ స్థాయి ప్రభావం మరి మ్యాచ్ పైన చూపిస్తుందో అని చెప్పేసి చూడాలి. అంటే హార్దిక్ పాండ్యా కేపబిలిటీ మనకు తెలిసిందే. ఆయన ఆల్ రౌండర్ అండ్ చాంపియన్ ట్రోఫీలో మంచి సూపర్ ఫార్మ్‌లో ఉండడం. అటు బ్యాట్‌తోనూ, బాల్‌తోనూ 2 విధాలుగా ఆయన రాణించడం. సో, ఐపీఎల్ అతని పైన కూడా హోప్స్ అయితే ముంబై టీమ్ చాలా పెట్టేసుకుంది. కెప్టెన్సీ బాధ్యతల్ని లాస్ట్ ఇయర్ ఇచ్చింది. లాస్ట్ ఇయర్ కాస్త కెప్టెన్‌గా అంటే టీమ్ విఫలమైనప్పటికీ అతని పైన నమ్మకమైతే ఉంది. ఎందుకంటే అతను గుజరాత్ టీమ్‌గా ఉన్నప్పుడు, కెప్టెన్‌గా ఉన్నప్పుడు కప్ కూడా గెలిపించారు. సో, ముంబై టీమ్ కూడా ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌తో అతని కెప్టెన్‌ని రోహిత్‌ని తప్పించి మరి హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ లాస్ట్ ఇయర్ ఇవ్వడం జరిగింది. సో, ఆయన కెప్టెన్సీ అనుకున్నంత ఎక్స్‌పెక్టేషన్స్ అయితే లాస్ట్ ఇయర్ రీచ్ కానప్పటికీ ముంబై టీమ్ ఎటువంటి కేపబిలిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక ఇయర్ వాళ్ళు డల్ అయినా తర్వాత ఇయర్ వాళ్ళు పుంజుకొని కప్పు కొట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సో, అటువంటి హోప్స్ ఈ ఇయర్ అయితే ఉండడం జరిగింది. అయితే మొదటి మ్యాచ్ హార్దిక్ పాండ్యా లేకపోవడం అనేది సీఎస్‌కేకి మంచి విషయం అని చెప్పుకోవాలి. సో, మరి హార్దిక్ పాండ్యా అండ్ జస్‌ప్రీత్ బుమ్రా లేని ఇంపాక్ట్ ఈ ప్రభావం ఎంతవరకు ఈ మ్యాచ్‌పై పడుతుందో చూడొచ్చు. అండ్ మనకు తెలిసిందే ఇంతకుముందే చెప్పాను. ఐపీఎల్‌లో బెస్ట్ రైవల్రీ ఏది అంటే అది సీఎస్‌కే అండ్ ఎంఐ మ్యాచే అని చెప్తారు ఎవరినడిగినా సరే. ఎందుకు ఇంత బజ్ ఈ 2 మ్యాచెస్ అంటే ఈ 2 టీమ్‌ల మధ్య మ్యాచ్ జరిగినప్పుడు క్రియేట్ అయింది అనంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒకటి 2 టీమ్స్ కూడా చాంపియన్ టీమ్స్. 2 టీమ్స్ కూడా 5 సార్లు ఐపీఎల్ కప్స్ కొట్టాయి. అండ్ చాలా సార్లు వీళ్ళే ఫైనల్‌లో పోటీ పడ్డారు. అక్కడ ముంబైదే ఆధిపత్యం కనిపిచ్చింది. సో, అలాగే ఈ 2 టీమ్స్‌లో ఉన్న ఇండియన్ టాప్ ప్లేయర్స్ చాలా పాపులర్ ఉన్న ప్లేయర్స్ సీఎస్‌కే అంటే ధోని అంటే సీఎస్‌కే ఆ విషయం తెలిసిందే. అండ్ ముంబైకి రోహిత్ ఉన్నారు. సో, ఇద్దరు కూడా ఇండియా లెవెల్‌లో కాకుండా వరల్డ్ వైడ్‌గా కూడా చాలా పాపులారిటీ సంపాదించారు. కెప్టెన్‌గా కూడా వీళ్ళిద్దరు కూడా ఎంతో సక్సెస్‌ని చూయించారంటే లీగ్ మ్యాచెస్‌లో అటు ఇండియన్ టీమ్‌లో కూడా. సో, అలాంటి ఈ 2 మ్యాచెస్ మధ్య ఈ ఇద్దరు పర్సన్స్ ఉన్న మ్యాచెస్ అంటే ఎక్స్‌పెక్టేషన్స్ ఓ స్థాయిలో ఉండడం అనేది సర్వసాధారణం. అండ్ ప్రతి మ్యాచ్ కూడా ఐపీఎల్‌లో ముంబై సీఎస్‌కి జరిగిన ప్రతి మ్యాచ్ కూడా 100% పైసా వసూలు మ్యాచ్ అనిపించుకుంది. ఆ స్థాయిలో ఎప్పుడు కూడా ఆ రైవల్రీ ఈ 2 టీమ్‌ల మధ్య కంటిన్యూ అవుతూనే వచ్చేది. సో, ఎప్పుడు కూడా ఫ్యాన్స్‌ని నార్మల్ క్రికెట్ ఆడియన్స్‌ని కూడా ఈ మ్యాచ్ ఎప్పుడు కూడా డిసప్పాయింట్ అయితే చేయలేదు. సో, అటువంటి
తరుణంలో ఈ 2025 ఐపీఎల్‌లో రెండో రోజున ముంబైకి, సీఎస్‌కి మధ్య మ్యాచ్ అయితే జరగబోతుంది. 2 బిగ్ టీమ్స్ అండ్ 2 టీమ్స్‌లో చాలా స్ట్రాంగ్ ప్లేయర్స్ అయితే ఉన్నారు. సో, ఇక్కడ ముంబైలో అయితే ఇప్పటికి హార్దిక్ పాండ్యా అండ్ జస్‌ప్రీత్ బూమ్రా ఇద్దరు లేకపోయినా కూడా అక్కడ రోహిత్ ఉన్నారు. అండ్ సూర్యకుమార్ యాదవ్ ఎటువంటి భారీ హిట్టరో మనకు తెలిసిందే. ఒక క్షణంలో ఆయన మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగల సత్తా ఆయనకుంది. అండ్ ఆయన కెప్టెన్ అయినప్పటికీ రోహిత్ సలహాలు ఖచ్చితంగా సూర్యకుమార్ యాదవ్‌కి ఉంటాయి. మాక్సిమం ఇక్కడ చాలా మందికి ఒక డౌట్ వచ్చింది. అంటే కెప్టెన్‌గా ఇప్పుడు మొదటి మ్యాచ్‌కు సూర్యకుమార్ యాదవ్‌ని తీసుకున్నారు. హార్దిక్ పాండ్యా ప్లేస్‌లో రోహిత్‌కి ఎందుకు ఇవ్వలేదు అని చెప్పేసి ముంబై ఫ్యాన్స్, నెటిజన్స్ చాలా ట్వీట్లు సోషల్ మీడియాలో ఎక్స్‌ప్రెస్ చేయడం జరిగింది. మరి ఎందుకు ఇవ్వలేదో తెలీదు. అయితే మాక్సిమం టీ20 ఫార్మాట్ నుంచి రోహిత్ శర్మ రిటైర్ అయిపోయారు. మనకు తెలిసిందే. ఓన్లీ వన్‌డే టెస్ట్ ఫార్మాట్ మాత్రమే ఆడుతున్నారు. ఈ 2 ఫార్మాట్‌లో కూడా కెప్టెన్ రోహితే ఉన్నారు. అండ్ ఆయన నాయకత్వంలో వరుసగా టీ20 వరల్డ్ కప్ గెలిచాం. అండ్ చాంపియన్ ట్రోఫీ కూడా గెలిచాము. సో, టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఆయన రిటైర్మెంట్ ఇచ్చేసారు. ఆ తరువాత కెప్టెన్స్‌గా సూర్యకుమార్ యాదవ్ కొన్ని మ్యాచెస్‌కి కెప్టెన్‌గా చేశారు. అండ్ గిల్ చేశారు. సో, ఈ విధంగా ఇప్పుడు యాక్టివ్‌గా ఉన్నారు టీ20 కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్. అందుకే అది ముంబై టీమ్‌కి కూడా ఐపీఎల్ అంటే టీ20 మ్యాచెసే కాబట్టి ముంబై టీమ్‌కి కూడా సూర్యకుమార్ యాదవ్‌ని ఆ థియరీలో, ఆ బేసిస్‌లో మరి కెప్టెన్‌గా చేసి ఉండొచ్చు రోహిత్ ఉన్నా కూడా. సో, రోహిత్ కెప్టెన్‌గా లేకపోయినా ఆయన సలహాలు అప్పుడు హార్దిక్ పాండ్యా పాటించేవాడు. ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ కూడా ఖచ్చితంగా తీసుకుంటాడు. ఇదే విషయాన్ని హార్దిక్ పాండ్యా కూడా ఎక్స్‌ప్రెస్ చేశాడు. ముగ్గురు కెప్టెన్స్ నా టీమ్‌లో ఉండడం నాకొక మంచి అసెట్ అని చెప్పుకోవాలని చెప్పేసి కూడా చెప్పారట. జస్‌ప్రీత్ బూమ్రా కూడా ఇండియన్ టీమ్‌కి కెప్టెన్‌గా వ్యవహరించారు. అండ్ రోహిత్ శర్మ చెప్పాల్సిన పని లేదు. ఆయన ఇండియన్ టీమ్‌కి ఎప్పటినుంచో కూడా కెప్టెన్‌గా ఉన్నారు. సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా పేరు కూడా తెచ్చుకున్నారు. అండ్ ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ కూడా కెప్టెన్ అయిపోయారు. ఇండియన్ టీమ్‌కు అయ్యారు. ఇప్పుడు ఐపీఎల్ టీమ్‌లో ఆయన ఫస్ట్ టైమ్ కెప్టెన్‌గా చేయబోతున్నారు ముంబై టీమ్‌కి. సో, ఇలా ముగ్గురు కెప్టెన్‌లు నా టీమ్‌లో ఉండడం, నేను కెప్టెన్‌గా సక్సెస్‌ఫుల్ అవ్వడానికి, వాళ్ళ సలహాలు తీసుకోవడానికి ఇదొక యూజ్‌ఫుల్ అవుతుందని చెప్పేసి హార్దిక్ పాండ్యా కూడా చెప్పడం చూసాం. సో, ఇప్పుడు వాళ్ళిద్దరూ లేకపోయినా కూడా మరి దాని ఇంపాక్ట్ ఏ విధంగా ఉండబోతుంది ముంబై టీమ్ పైన అంటే, ముంబై టీమ్‌లో చాలా మంది చాంపియన్ ప్లేయర్స్ ఇప్పటికి కూడా ఉన్నారు. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ అండ్ చెప్పుకుంటే బౌలర్‌గా బోల్ట్ దీపక్ చహర్ చెన్నై సూపర్ కింగ్స్ నుంచి ఈ సంవత్సరం ముంబై టీమ్‌కి ఆడబోతున్నారు. సో, కరెక్ట్‌గా మనకు పవర్ ప్లేలో వికెట్లు తీయగల సత్తా ఉన్న ప్లేయర్ అని చెప్పుకోవాలి. ఇక మంచి హిట్టర్స్ ఉన్నారు. అండ్ ఆల్ రౌండర్స్ కూడా బానే బ్యాలెన్సింగ్‌గా ఉంది. ముంబై టీమ్‌ని ఎప్పుడూ కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు మనకు తెలిసిందే. సో, చాలా సందర్భాల్లో వరుసగా వాళ్ళు మ్యాచ్‌లు ఓడిపోతూ వస్తూ ఉంటారు. 5, 6 మ్యాచ్‌లు, 7, 8 మ్యాచ్‌ల వరుసగా ఓడిపోతూ వచ్చినప్పటికీ చివరికి లీగ్ మ్యాచెస్ అన్నీ గెలిచి సెమీఫైనలొచ్చి ఫైనల్ కొట్టిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. సో, అటువంటి టీమ్ ముంబై టీమ్. ఆ ముంబై టీమ్ సెమీఫైనలొచ్చిందంటే చాలు కప్పు కొట్టుకునే అవకాశం వాళ్ళకు దాదాపు 70-80% ఉంది. ఎన్నో సార్లు అతి కష్టం మీద ముంబై సెమీస్‌కి రావడం, ఆ తర్వాత కప్పు కొట్టడం ఇవన్నీ కూడా చూసాం. ఇక మరోవైపు సీఎస్‌కే టీమ్ సో, అక్కడ ధోని సారథ్యంలో, మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో ఎన్నో సక్సెస్‌ఫుల్ విజయాల్ని సీఎస్‌కే టీమ్ చూసింది. ఆ తరువాత ఆయన తప్పుకున్నారు కెప్టెన్సీ నుంచి. అంటే ఇండియన్ టీమ్‌కి రిటైర్మెంట్ ఇచ్చేసారు. ఐపీఎల్‌లో కూడా కెప్టెన్సీ నుంచి తప్పుకొని ఒక ప్లేయర్‌గా కంటిన్యూ అవుతున్నారు. సో, తన వారసుడిగా రుతురాజ్ గైక్వాడ్‌ని పరిచయం చేశారు. రుతురాజ్ గైక్వాడ్ ఇప్పుడు సీఎస్‌కే టీమ్‌కి ఆయన నాయకత్వం వహించారు. లాస్ట్ ఇయర్ అయితే అంటే కెప్టెన్‌గా కూడా మంచి మార్కులు కొట్టేసినప్పటికీ టీమ్‌ని సెమీఫైనల్ తీసుకెళ్ళకపోవడం అనేది అదొక మైనస్సు. ఇటు 2 టీమ్‌లు కూడా లాస్ట్ టైమ్ చూసుకుంటే సెమీఫైనల్ కూడా రాకపోవడం 2 కూడా నిరాశపరచడం చూసాం. అంటే మాక్సిమం ఐపీఎల్ అంటే ఈ 2 టీమ్‌లు సెమీఫైనల్‌లో ఉంటాయి. ఫైనల్‌లో ఈ 2 టీమ్‌లు తలపడిన సందర్భాలు చాలా ఉన్నప్పటికీ గత సంవత్సరం ఈ 2 టీమ్‌లు కూడా సెమీఫైనల్ రీచ్ కాకపోవడం అనేది ఒక ఐపీఎల్ హిస్టరీలోనే ఒక రేర్‌గా చెప్పుకోవచ్చు. సో, అటువంటి 2 మ్యాచెస్ మధ్య మ్యాచ్ జరగబోతుంది. సీఎస్‌కే బలం మనకు తెలుసు. ఆల్రెడీ సూపర్ డూపర్ ఫామ్‌లో ఉన్న ప్లేయర్స్ ఉన్నారు. సో, ఓపెనింగే రుతురాజ్ గైక్వాడ్ మంచి ఫామ్‌లో ఉన్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఆయన కన్సిస్టెంట్‌గా మంచి పెర్ఫార్మన్స్ అయితే ఇస్తున్నారు. అండ్ ఇంకొక యంగ్ టాలెంటెడ్ రచిన్ రవీంద్ర అని చెప్పుకోవాలి. చాంపియన్ ట్రోఫీలో అదరగొట్టాడు. అండ్ పీఓటీఎం కూడా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఆయనకే వచ్చేసింది. సీజన్‌లో అంటే 2 సెంచరీస్ కూడా నమోదు చేశారు. ఆయన మొత్తం చేసిన సెంచరీలన్నీ కూడా ఆయనకు ఐసీసీ ఈవెంట్స్‌లోనే రావడం కూడా చూసాం. అంత సూపర్ ఫార్మ్‌లో ఉన్నారు. సో, ఇద్దరు కూడా ఓపెనర్స్‌గా రాబోతున్నారు. ఆ తరువాత చాలా మంచి చాంపియన్ ప్లేయర్స్ అయితే ఉన్నారు. జడేజా అని చెప్పుకోవాలి. అండ్ ఇంక ఎంఎస్ ధోని గురించి చెప్పాల్సిన పని లేదు. ఆయన టీమ్‌లో ఉన్నారు అంటే అదొక ఔరా ఆ టీమ్ చుట్టూ ఉంటుంది. అదొక వైబ్ ఉంటుంది. ఎక్స్‌పెక్టేషన్స్ ఓ స్థాయిలో ఉంటుంది. ఆయన్ని చూడాలని చెప్పేసి ఎంతోమంది అభిమానులు కూడా కోరుకుంటారు. సీఎస్‌కే ఎంఐ మ్యాచ్ ఈ మ్యాచ్ పైన కూడా ఇంత ఎక్స్‌పెక్టేషన్స్ ఆహ్,
పెట్టుకోవడానికి గల కారణం ఇంకోటి కూడా ఉంది. అంటే మాక్సిమం ఎంఎస్ ధోనికి దేశవ్యాప్తంగా ఎటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో తెలిసిందే. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నప్పటికీ ఇండియాలో ఆయన ఒక గాడ్‌లా జూస్తారు. ఆహ్, సో, ఆ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన స్టేడియంకొస్తున్నారంటే చాలు, ఆ స్టేడియం మొత్తం కూడా యెల్లో జెర్సీలతో ఫుల్ అయిపోతూ ఉంటాయి. ఆయన క్రీజ్‌లో అడుగు పెట్టగానే ఒక్కసారిగా ఆ స్టేడియం మొత్తం కూడా ఆయన పేరుతో దద్దరిల్లిపోతూ ఉంటుంది. ఆయన ఎంట్రీ ఆ స్థాయిలో ఉంటుంది. సో, చాలా కాలం పాటు ఐపీఎల్‌లోనే ఇప్పుడు ఆయన్ని చూడాల్సిన తరుణం ఏర్పడింది. ఎందుకంటే ఇండియాకి ఆయన కంప్లీట్‌గా రిటైర్మెంట్ ఇచ్చారు కాబట్టి ఓన్లీ ఐపీఎల్‌లో మాత్రమే ఆయన్ని చూడగలరు. సో, అందుకోసమే ఆయన ఇప్పుడు మొదటి మ్యాచ్ ముంబైతో సీఎస్‌కే మ్యాచ్ జరగబోతుంది కాబట్టి ధోని వస్తారు, మ్యాచ్ ఆడుతున్నారు అని అభిమానులకు అది తెలుసు. అందుకే ఆ మ్యాచ్ పైన కూడా ఎక్స్‌పెక్టేషన్స్ రీచ్ కావడానికి కూడా ఇదొక కారణం అయ్యుండొచ్చు. సో, అటువంటి ఇంత ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్న మ్యాచ్‌లో ఇంత పైసా వసూలు మ్యాచ్‌లో ఇప్పుడు ముంబై ఇద్దరు ప్లేయర్లు దూరమైపోవడం అది ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తుందో మనం చూడాలి. అయితే ముంబై సాధారణంగా మొదటి మ్యాచ్ ఎప్పుడు ఓడిపోతూ వస్తూ ఉంటుంది. వాళ్ళ బేసిక్‌గా అది కంప్లీట్ ప్రతి ఐపీఎల్ సీజన్‌లో కూడా వాళ్ళ ఒక సమర్పించేసుకుంటూ ఉంటారు. మరి అదెందుకో తెలీదు. మరి అలా సాగుతుందా? మరి రీజన్ ఏంటో అయితే తెలీదు గానీ, దాదాపు ఐపీఎల్ సీజన్స్‌లో మొదటి మ్యాచ్ ముంబై ఓడిపోతూనే వస్తుంటుంది. మరి ఈ మ్యాచ్‌లో ముంబై పైచేయి సాధిస్తుందా? లేకుంటే ఏదైతే ఓటమి పర్వం అయితే ఏదుందో దాన్ని ఈ సంవత్సరమన్నా బ్రేక్ చేస్తుందా? లేదా అని చూడాలి. ఇక సీఎస్‌కే అది బ్యాలెన్సింగ్ టీమ్. ఈ 2 టీమ్స్‌ని కూడా ఎప్పుడు ఐపీఎల్‌లో అసలు తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఎందుకంటే 2 చాంపియన్ టీమ్స్, 2 టీమ్స్ కూడా మొత్తం ఐపీఎల్ సీజన్‌లోనే 10 కప్పులు ఈ 2 టీమ్‌లకే ఉండడం మనం జూసాము. సో, అటువంటి 2 టీమ్‌ల మధ్య మ్యాచ్ అంటే ఆహ్, ఏ స్థాయి ఎంటర్‌టైన్‌మెంట్ లభిస్తుందో మనకు తెలిసిందే. హైయెస్ట్ వ్యూవర్‌షిప్ కూడా ఈ 2 టీమ్‌ల మధ్య మ్యాచ్ జరిగినప్పుడు హైయెస్ట్ వ్యూవర్‌షిప్ కూడా రావడం మనం చూస్తూ ఉంటాం. సో, మరి ఈ సంవత్సరం 2025 ఐపీఎల్‌లో సీఎస్‌కే వర్సెస్ ఎంఐ మ్యాచ్ ఈ సండే ఉండబోతుంది. సో, ఇద్దరు ప్లేయర్లు ముంబైకి దూరమైపోయినప్పటికీ ముంబైని ఎప్పుడూ కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. దానికి ఐపీఎల్‌లో మంచి హిస్టరీ ఉంది. వాళ్ళకి మంచి సక్సెస్‌ఫుల్ రేషియో ఉంది. ఆ కేపబిలిటీ వాళ్ళకుంది కాబట్టి ఈ 2 మధ్య మ్యాచ్ ఖచ్చితంగా ఎంటర్‌టైన్ చేస్తుంది. చూడాలి మరి ఏ స్థాయిలో ఈ ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తుంది ఈ మ్యాచ్. మరి ఏ టీమ్ పైచేయి సాధిస్తుంది, ఎవరి బలాలు ఎలా ఉన్నాయని జెప్పేసి వెయిట్ చేస్తే ఇంకో 2 రోజులు వెయిట్ చేస్తే మనకు తెలిసిపోతుంది. చూద్దాం మరి ఈ 2 టీమ్‌లో ఏ టీమ్ విజయంతో ఐపీఎల్ జర్నీని ఈ 2025 జర్నీని స్టార్ట్ చేస్తారు. అండ్ మరి 2 టీముల్లో ఇప్పుడు ఇంకొక చర్చ కూడా జరుగుతుంది. ఆరోసారి టైటిల్ ఎవరు కొట్టబోతున్నారు? అయితే ముంబై కొడుతుందా? లేకుంటే చెన్నై సూపర్ కింగ్స్ కొట్టబోతుందా? అని జెప్పేసి కూడా చర్చ జరుగుతూ ఉంది. మరి 2 టీములు కాకుండా ఇంకేదైనా టీమ్ కప్పు కొట్టబోతుందా అనేది కూడా చూడాలి. మాక్సిమం ఇంకొక నమ్మకం ఏంటి అంటే చెన్నై సూపర్ కింగ్స్ ఎంఎస్ ధోని లేకుండా వరుసగా 2 ఫైనల్స్ ఎప్పుడు కూడా జరగలేదు ఐపీఎల్ హిస్టరీలో. ఆయన ఒక ఫైనల్ ఆడలేదంటే తర్వాత ఫైనల్ ఆడుతూనే ఉంటారు. అండ్ ఇంకోటి చెన్నై సూపర్ కింగ్స్‌కి కలిసొచ్చే అంశం ఏంటంటే వాళ్ళొక సీజన్ బ్యాక్ అయిపోవడం అంటే కంప్లీట్ నిరాశపరచడం. ఆ తర్వాత సీజన్ కప్పు కొట్టడం. అలా కంటిన్యూ‌గా 3 సార్లు జరిగాయి. సో, 3 సార్లు అలా జరగడంతో 2 సార్లు కప్పులు కొట్టింది మధ్యలో కూడా. మరి ఈసారి కూడా లాస్ట్ టైమ్ సెమీఫైనల్ రాలేదు కాబట్టి ఈసారి కప్పు కొట్టే అవకాశం ఉంది. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని జెప్పేసి అభిమానులు కూడా ఆశిస్తున్నారు. సో, ఇలా చాలా అంశాలు ఈ మ్యాచ్ పైన డిపెండ్ అయ్యి ఉన్నాయి. చాలా అంశాలు ఈ మ్యాచ్ పైన ఎక్స్‌పెక్టేషన్స్ అయితే పెంచేలా ఉన్నాయి. సో, ఇప్పుడు జూసుకుంటే మరి సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ అండ్ యంగ్ రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలో సీఎస్‌కే మ్యాచెస్ అండ్ వీళ్ళిద్దరికీ వెనకాల బలమైన రోహిత్ శర్మ అండ్ ఎంఎస్ ధోని ఉండడం. సో, ఈ మ్యాచ్ పైన ఆద్యంతం ఆసక్తి ఉండడం అనేది చూస్తూ ఉన్నాం. సో, ఖచ్చితంగా పైసా వసూలు మ్యాచ్ అయితే అయిపోతుంది. మరి సండే రోజు చూద్దాం ఏ టీమ్ పైచేయి సాధిస్తుందో. అండ్ మీరు కూడా ఈ కామెంట్ సెక్షన్‌లో ఏ టీమ్ గెలవబోతుంది మీ అంచనా ప్రకారం గెస్ చేసి కింద కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేయండి. థాంక్ యూ సో మచ్.